అంజూరపు చెట్టు 3 సంవత్సరాలు కాపు కాయక నిరుపయోగంగా ఉంది. దానికి వేస్తున్నటువంటి నీరు వృధా అవుతుంది, దానికి వేస్తున్నటువంటి నారు వృధా అవుతా ఉంది. సారం అంతా కూడా తీసుకుంటుంది. వేరే మొక్కలకు వేసినటువంటి నీటిని, వేరే మొక్కలకు వెళ్ళాల్సిన నీటిని, ఆ తర్వాత సారాన్నంతా కూడా అది తీసుకుంటూ వ్యర్థంగా ఉంది. ఆ టైంలో తోటమాలి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ టైంలో తోటమాలి రిక్వెస్ట్ చేస్తున్నాడు, అయ్యా ఈ మరొక సంవత్సరం ఉండని అయ్యా. ఆ తోటమాలి విజ్ఞాపన చేస్తున్నాడు. రిక్వెస్ట్ని ఆ యజమాడికి తెలియచేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మన ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నిజంగా మన మీద దేవుని తీర్పు రాకుండా మరొక సంవత్సరం అవకాశం ఇయ్యా, మరొక సంవత్సరం ఈ సహోదరికి అవకాశం ఇయ్యి అని చెప్పి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఈరోజు ఒక మాట నేను చెప్పనండి, ఇకనైనా దేవుని వైపు తిరగండి.